హాయ్ అండి, బెండకాయ పచ్చడి చేస్తున్నా. ఈ పావు కిలో బెండకాయలండి. ఇవి కడిగేసి ఇట్లా చిన్న కట్ చేస్తాను. ఇప్పుడు ఇగో ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిందండి, కొంచెం మెంతులు వేస్తున్నా. ధనియాలు జీలకర్ర కూడా వేసానండి. ఇవన్నీ వేపుకున్నా. పచ్చడికి సరిపడా ఎండుమిర్చి వేసానండి. ఇవి కూడా వేపుకోవాలి. ఇదండి ఎండుమిర్చి వేగిపోయింది. ఇవి ఒక ప్లేట్లో తీసి ఇప్పుడు అందులో కొంచెం ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేసి ఇగో ఈ బెండకాయలు అందులో వేపాలి. ఇదండి బెండకాయ ఫ్రై అవుతుంది. ఇంకొక గిన్నెలో ఆయిల్ వేసాను. 2 టమాటాలు అండి ఇవి ఇందులో వేసుకున్నా. బెండకాయ ఫ్రై అవుతుందండి. ఇప్పుడు ఉల్లిపాయ చింతపండు వేసానండి పులుసు సరిపడా. ఇదిగండి బెండకాయ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. టమాటా కూడా ఉడికిపోయిందండి. ఇదండి చల్లగా అయిపోయినవి ఇవన్నీ. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇగో ముందు మిరపకాయలు ధనియాలన్నీ వేపాం కదండి, ఇవి అన్నీ ముందు మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో చింతపండు వేసేయాలి. మిక్సీ పట్టుకోవాలి. ఇదిగండి ఎండుమిర్చి అవన్నీ మిక్సీ పట్టేసాను. చింతపండు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు ఇక ఇట్లా మిక్సీ పట్టేసాను. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి. టమాటా వేస్తానండి. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇదండి బెండకాయ ముక్కలు వేస్తాను. ఇప్పుడు సరిపడ ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు వరకు ఉప్పు వేయలేదు. ఇగో ఉప్పు వేయాలి. ఇదిగండి బెండకాయ మరీ మెత్తగా నలిగిపోకూడదు. ఇగో ఈ మాదిరిగా ఉండాలి. అలాగైతే మనము రోట్లో చేసిన పచ్చడిలాగా వస్తుంది. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేయాలండి. ఇదండి పచ్చడికి పోపు వేస్తాను. ముందుగా అయితే 1 స్పూన్ 2 స్పూన్లు ఆయిల్ వేసాను. చిన్న స్పూన్తో ఆయిల్ వేడెక్కుతుంది. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి వేసానండి. ఇప్పుడు కరివేపాకు, ఎల్లిపాయ అండి చెదగొట్టు చేశాను. ఇదిగండి పోపు వేగిపోయింది. ఇప్పుడు పోపు పచ్చడిలు వేసాలి. ఇదిగండి పోపు పచ్చడిలు వేసాను. ఇది కలుపుకోవాలి, మొత్తం కలిపేయాలి. అంతేనండి పచ్చడి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు బెండకాయ కూర కన్నా పచ్చడి టేస్ట్ చాలా బాగుంది. వేడి వేడి రైస్లో కలుపుకొని తింటే ఇంకేం అవసరం లేదండి, అంత బాగుంది పచ్చడి. నేనే నమ్ముకోలేకపోయానండి ఎంత టేస్ట్ వస్తుందని. ఇదే నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా. అండ్ పచ్చడి అయితే సూపర్ ఉందండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ అండి. మీకు కూడా నచ్చినట్టయితే ఈ పచ్చడి నేను ఎలా చేసాను అలా చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. థ్యాంక్ అండి.